ఒకటవ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 8.5 సంవత్సరాల నుంచి ఏమి జరుగుతుంది, ఏమి చేస్తున్నారు, బంగారు తెలంగాణని చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలని నమ్మ పలికి ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే అంశాల మీద, అనేక విషయాల మీద తెలంగాణ బిడ్డలు ఈనాడు పడుతున్న అనేక ఇబ్బందుల మీద, ఏ తెలంగాణ వస్తే మన బతుకులన్నీ బాగుపడతాయని, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకి ఉంటాయి అని, ఏ తెలంగాణ బిడ్డ ఆత్మగౌరవం కోరుకున్నాడో, తెలంగాణ వస్తే నా ఆత్మగౌరవం నాకు నిలబడొద్దని, ఈ ఆత్మగౌరవ విషయంలో అనేక వేదికల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించిన మాట వాస్తవం. ఈరోజు ప్రశ్నించలా, నేను సుమారు 100 రోజుల నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాను. 100 రోజుల తర్వాత అయినా మీకు ఈ రోజుకైనా ధైర్యం వచ్చి, ధైర్యం తెచ్చుకొని నన్ను సస్పెండ్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఖమ్మం జిల్లాలోని 2 నాయకులు, ఒకరన్నారు అసలు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో సభ్యుడే కాదు అని, ఆయనకి సభ్యత్వం ఉంటే చిట్టి చూపించండి అని జిల్లా అధ్యక్షులు అడిగారు, ఇదే పాత్రికేయ మిత్రుల ముందు. ఇంకొక మంత్రివర్యులు అన్నారు టీఆర్ఎస్ పార్టీలో సస్పెన్షన్లు ఉండవు, టీఆర్ఎస్ పార్టీలో ఎవరిని సస్పెండ్ చేయము, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరే రాజీనామా చేయండి అని ఇంకొక మంత్రి గారు అన్నారు. అయ్యా, నాకు సభ్యత్వమే లేదన్నారు, అసలు మేము ఏది సస్పెండే చేయమని చెప్పారు, నేను సభ్యుడినే కాదు అన్నప్పుడు ఈరోజు నన్ను ఎలా సస్పెండ్ చేశారు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఏదైతే తెలంగాణ రాష్ట్రం విడబడ్డ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత ఖమ్మం జిల్లా ప్రజల దీవెనలతో పార్లమెంటు సభ్యుడిగా నేను 3 ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది. ఎన్నికలు అయిన తర్వాత కంటే, అంటే పోలింగ్ అయిన మరుక్షణం నుంచి ఈనాటి మంత్రివర్యులు కేటీఆర్ గారు, జగదీష్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది ముఖ్యులు ఫలితాలు రాక ముందు నుంచి వైసీపీలో ఉన్న మేము ఆనాడు మీరు 4 నుంచి 5 ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాలో గెలవబోతున్నారు, మాకు 4-5 సీట్లు తగ్గబోతున్నాయి, ఈ తగ్గిన సీట్లు మీరు మా పార్టీలో జాయిన్ అయినట్లయితే, మీరు మా పార్టీకి మద్దతు ఇచ్చినట్లయితే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, మీకు మంచి స్థానం ఈ గవర్నమెంట్లో ఇస్తామని వారే నా ఇంటికి పదే తిరిగి నన్ను అభ్యర్థించిన మాట అబద్ధమా? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అయినా కూడా 2017 మే మొదటి వారంలో
అంటే సుమారు 2 సంవత్సరాల 2 నెలలు నేను ఏ పార్టీలోనైతే గెలిచానో అదే పార్టీలో ఉంటే వందల సార్లు అనేక మంది మంత్రులు, అనేక మంది ముఖ్య నాయకులు, ఎంపీలు అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని నన్ను అడిగినప్పటికీ నేను వారి మాటలను ఏకీభవించలే. కానీ ఏదైతే 2017 పాలేరు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు స్వర్గీయ రామిరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బై ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాలి అంటే నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే గెలుస్తామని ఆలోచించి నా మీద విపరీతమైన ఒత్తిడి పెట్టి, నాతో ఉన్న ముఖ్య నాయకుల మీద ఒత్తిడి పెట్టి ఆనాడు కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో అనేక సార్లు నాతో సంప్రదించి గౌరవ నాయకులకి, అనేక మంది ముఖ్యులకి సముచిత స్థానం ఈ టీఆర్ఎస్ పార్టీలో ఇస్తాం, ఈ బంగారు తెలంగాణని చేసే దాంట్లో మీ వంతు కూడా పాలు పంచుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల మేరకు వారి మాటలు నమ్మి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఆ చేరిన సందర్భంలో ఆనాడు పాలేరు అసెంబ్లీ ఎన్నికల్లో కనీ విని ఎరగని అత్యధిక మెజారిటీతో శాసనసభ్యుల్ని గెలిపించుకున్న సంగతి కూడా మీకు తెలుసు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నా కొలీగ్స్ ఎవరైతే పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారో, ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఈనాడు వివిధ పార్టీల్లో ఉన్నారు. అది బోర నర్సయ్య గౌడ్ గారు కావచ్చు, జితేందర్ రెడ్డి గారు కావచ్చు, బీబీ పాటిల్ గారు కావచ్చు, విశ్వేశ్వర్ రెడ్డి గారు కావచ్చు. పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు అందరం ఢిల్లీలో ఉండేటప్పుడు సరదాగా ప్రతిరోజు ఒకళ్ళ ఇంట్లో డిన్నర్ జరిగేది. ఆ డిన్నర్కి మేము కూర్చున్నప్పుడు వాళ్ళు నా మీద ఒక జోకేస్తుండేది. ఏంటంటే, ఇవాళ నువ్వు కొత్త పెళ్లి కొడుకు అన్నా, ఈ కొత్త పెళ్లి కొడుకు కేవలం 6 నెలలే ఉంటుంది మా సారు దగ్గర, తర్వాత నువ్వు పాతపడ్డ తర్వాత మా గతే నీకుంటుంది అని చెప్పేవాళ్ళు. నేను నవ్వుకునేవాడిని, ఏంటి వీళ్ళు అట్లా అంటున్నారు అని. ఏంటన్నా మీరు అలా అంటున్నారని. ఏంటంటే, ఒక 6 నెలలు నిన్ను కింద నడవనీరు మా సారు, 6 నెలల తర్వాత మా సారి అసలు రూపం మీకు తెలుస్తుంది అని ఆనాడు చెప్పారు. వీళ్ళు ఎందుకు చెప్తున్నారో అని నేను అనుకునేవాడిని. 6 నెలలు కాదు, నా స్టోరీలో 5 నెలలకే బయటపడ్డది. 6 నెలల పట్టలే, 5 నెలలకే బయటపడ్డది. సారు పరిస్థితి ఏంటి, సారు ఆలోచన ఏంటి, సారు ఎదట మనిషిని మనిషిలా ఎలా చూస్తారు, సారు ఎదట మనిషిని గౌరవంగా ఏ రకంగా చూస్తారు అనేది ప్రత్యక్షంగా 5వ నెల చివరి నుంచే నేను చూశాను. అదేందో కూడా నీకు వివరంగా వివరిస్తాను. ఏదైతే నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేనాడు, ఆనాడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడిని, యావత్ వైఎస్ఆర్సీపీ ఆనాడు ఉమ్మడి 10 జిల్లాల్లో 9 జిల్లా అధ్యక్షులతో పాటుగా నేను, నాతో పాటు వందలాది మంది ప్రజాప్రతినిధులు, అది సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఇంకా సొసైటీ అధ్యక్షులు కావచ్చు, వందలాది మంది
టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన మాట అబద్ధమా అని ఈనాడు కేటీఆర్ గారిని నేను ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆవేదనున్న అనేక అవమానాలు నన్ను నమ్ముకున్న నాయకుల్ని కార్యకర్తల్ని పెట్టిన పదవులు ఇచ్చినా ఇయ్యకపోయినా ఆర్థికంగా అనేక ఇబ్బందులు పెట్టిన అనేక అంశాలలో అవమానపరిచిన దిగమింగుకొని కేవలం 2019 పార్లమెంటు ఎన్నికల్లో నాకు సీటు ఇయ్యనప్పటికీ కేవలం కేటీఆర్ గారి గురించే ఈ టీఆర్ఎస్ పార్టీలో నేనున్నాను. చాలా క్లారిటీ ఉంది నాకు. ఏదైతే 2018 సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు ఒక పక్కన వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఒకే ఒక అభ్యర్థి గెలిచాడు 2018 సార్వత్రిక ఎన్నికల్లో. 2014లో కూడా ఒకే ఒక అభ్యర్థి గెలిచారు. అసలు ఒకే ఒక అభ్యర్థి 2018లో గెలవటానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఎన్నికలకి ముందు కానీ ఎన్నికలకి తర్వాత కానీ అధ్యక్షుడు హోదాలో కానీ ఇతర ముఖ్య నాయకులు కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకులతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ మీరు చర్చించారా? చర్చించినట్లయితే ఆ సమస్యలను మీరు ఏ రకంగా పరిష్కరించారు? వారు లేవనెత్తిన అంశాలని మీరు ఎన్నిసార్లు చేశారు? తప్పు మీ పక్కన పెట్టుకొని ఫలితాలు వచ్చిన తర్వాత ఎదటి వాడి మీద నింద మోపటం ఎంత న్యాయమో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అంతేకాదు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక ప్రత్యేకమైన పరిస్థితి. అది మీకు తెలియంది కాదు. జిల్లాలో ఏ చిన్న కుర్రోడిని అడిగినా, ఏ పళ్ళుడినా, వయోవృద్ధుని అడిగినా ఉమ్మడి ఖమ్మం జిల్లా స్టోరీ చెప్తారు. మీకు తెలియందా? అది ఉమ్మడి ఖమ్మం జిల్లా స్వతహాగా కమ్యూనిస్టు వర్సెస్ కాంగ్రెస్ ఉన్న మొదటి నుంచి సిస్టమ్ ఉన్న జిల్లా ఈ జిల్లా. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో మహాకూటమి ఏర్పడి 2 కమ్యూనిస్టు పార్టీలతో పాటుగా తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంటే తెలుగుదేశం కూడా ఆనాడు బలంగా ఉన్న జిల్లా ఈ జిల్లా. ఈ కూటమి వలన ఓడిపోతే ఎవరో వారికి ఎన్నికల చేతగాక, వారు నోరు మంచి లేక, ప్రజలతో సత్సంబంధాలు లేక ఓడిపోయిన వ్యక్తులని వారు చెప్పిన మాటలు నమ్మి నన్ను వేరే పార్టీలో ఒక పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన నన్ను, మీ మాయ మాటలకు నమ్మి వచ్చిన నన్ను, బంగారు తెలంగాణ చేస్తారని చెబితే నమ్మి వచ్చిన నన్ను నమ్ముకున్న వందలాది వేలాది మంది కార్యకర్తలకి, నాయకులకి ఈ టీఆర్ఎస్ పార్టీలో మీరు సముచిత స్థానం ఇస్తారని చెప్పితే నమ్మి వచ్చిన నన్ను చిట్ట చివరికి వాళ్ళకి స్థానాలు ఇవ్వకుండా, వాళ్ళకి ప్లేసులు ఇవ్వకుండా, ఏ ఒక్కడికి కూడా ఒక్కటి పదవులు ఇవ్వకుండా చిట్ట చివరికి పార్లమెంటు సభ్యుడిగా వేరే పార్టీలో వచ్చి గెలిచి వచ్చిన నాకు కూడా టికెట్ ఇవ్వకుండా మాట నిజము కాదా అని ఈ వేదిక మీద నుంచి తండ్రి కొడుకులిద్దరినీ ప్రశ్నిస్తున్నాను. అయినప్పటికీ నాకు టికెట్ ఇవ్వకుండా ఉన్న లక్షలాది మంది బోరుమని మా సీనన్న ఈ ప్రజల్లోనే ఉండాలి అని తపన పడ్డా అనేక మంది నా ఇంటికొచ్చి నా మీద విపరీతంగా ఒత్తిడి చేసిన రాజకీయాల్లో తొందర పనికిరాదు, ఓపిక పట్టాలి, జరిగిన అన్యాయాన్ని ఇప్పుడే మనం ప్రశ్నించటం కాదు, పైన భగవంతుడు ఉన్నారు, మీరున్నారు అని ఆనాడు
యావత్ వేలాది మంది లక్షలాది మంది నా అభిమానుల్ని సర్ది బుజ్జగించి ఆనాడు నేను నామినేషన్ను వేయకుండా ఉన్నమాట అబద్ధమా? నన్ను ప్రజలు తిరస్కరించలేదు, నన్ను ప్రజలు ఓడించలేదు, నన్ను ఎవరో ఓడించారని నేను ఏ రోజు మీ దగ్గరకు వచ్చి నా మొర చెప్పుకోలేదు. నిజంగా ప్రజలే నన్ను ఓడించుంటే, ఎవరి వల్ల నేను నష్టపోయి ఉంటే మీ దగ్గరకు వచ్చి చెప్పుకొని ఉంటే ఈరోజు మీరు అదేందో బయట పెట్టండి. అయినా కూడా గొర్రె కషాయవాణ్ణి నమ్ముతుందన్నట్టు మళ్ళీ మీ మాయ మాటలు రెండోసారి కూడా నమ్మాను. 2 రోజులకు ముందు వేరే పార్టీ నుంచి ఒక అభ్యర్థి వస్తే అదే అభ్యర్థి అసెంబ్లీలో నిలబడ్డప్పుడు ఆ అసెంబ్లీ వేదికగా ఆ అభ్యర్థిని అతని ఇంటి పేరుతో విమర్శించిన మీరు ఇతనే నా అభ్యర్థిని కండవ కప్పి 2 రోజుల ముందు అతనికి మీరు ఎంపీ బీఫామ్ ఇచ్చి గెలిపించాలి అన్నప్పుడు నన్ను పిలిచి వ్యక్తిగతంగా కేసీఆర్ గారి ఇంటికి పిలిచి ఎట్టి పరిస్థితుల్లో అతన్ని గెలిపించు, నీకు సముచిత స్థానము నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇస్తానని చెప్పి మళ్ళీ మభ్యపెట్టి నన్ను అదే ఎవరైతే నా టికెట్ లాగి మీరు ఇచ్చారో అదే వ్యక్తి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి మంచి మెజార్టీతో ఆ వ్యక్తిని పార్లమెంటు మెంబర్గా గెలిపించిన మాట అబద్ధమా? నిజంగా మీకు గెలిసే సత్తా ఉండుంటే నన్నెందుకు ప్రాధేయపడాలి? మళ్ళీ రెండోసారి కూడా నన్ను మోసం చేసిన మాట ముమ్మాటికి నిజము అనేది నేను కాదు చెప్పేది. యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఈనాటికి ఆనాటి సందర్భాన్ని ప్రస్తావిస్తాయి. పార్లమెంటు ఎన్నికలైన తర్వాత రాజ్యసభ సీట్ ఇస్తున్న మీరు నా కొడుకు పెళ్ళైతే ఆ పెళ్లికి ఖమ్మంలో రిసెప్షన్ ఇస్తే సుమారు 2-2.5 లక్షల మంది నా కొడుకు కోడల్ని దీవించటానికి వస్తే అది చూసి కూడా మీ కళ్ళు ఓర్చుకోలేక ఇతనికి పార్లమెంటు రాజ్యసభ టికెట్ ఇస్తే మనకు ప్రమాదము అని గ్రహించి మళ్ళీ నన్ను మోసం చేసిన మాట నిజము కాదా?